హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 32తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 32లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దే. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఇంకా ఇక్కడే ఉన్నావా బావా? వెళ్ళురా, బెడ్ పైన పడుకో. బెడ్ పైనే పడుకున్నాను అనుకున్నాను. బావా పడుకోవే, వెళ్ళి డిస్టర్బ్ చేయకు. నువ్వు మన ఇంటికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటావా? అంటే నైట్ నేను ఒక్కదాన్నే పడుకోవాలా? వర్క్ ఉన్నప్పుడు అంతే. మరి ఏమో కథలు చెప్పావు. అది వీకెండ్స్, సాటర్డే సండే మొత్తం ఖాళీ నీతోనే. రోజు అబ్బా, నువ్వెంత వరిస్తే అంత లేట్ అవుతుంది నాకు ఇక్కడ. బావా మ్మ్. ఫీలింగ్స్ వస్తున్నాయి బావా. ఏంటి ఫీలింగ్స్ అంటే? నువ్వు పుష్ప సినిమా చూడలే? అది ఫీలింగ్స్ కాదే, ఫీలింగ్స్. కాదు, ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తున్నాయి బావా. ఫీలింగ్స్. ఆహా, మేడం గారికి ఫీలింగ్స్ వస్తే నేనేం చేయాలో? నువ్వు సినిమా చూడు, తెలుస్తుంది. ఫీలింగ్స్ వస్తే అల్లు అర్జున్ ఏం చేసిండు బావా. ఏందే ఇప్పుడు చెప్పు, ఏమవుతుంది నీకు? చెప్పు, ఇప్పటిదాకా ఏమో చెప్పినావు కదా, చెప్పే. మోనికకి ఫోన్ చేద్దాం. మంచిగా డోర్లు బేడం పెట్టుకున్నా. బోర్రాడు ఇప్పుడు. ఈ నంబర్ ఏమన్నా పాడైంది. అయ్యో, మోనిక లేనే లేదు. మోనిక నంబర్ బీడింగ్ చేసుకోలే నేను. ఆడోడు వాట్సాప్లో పంపిండు కదా, గది చూద్దాం. గిది నంబర్, గిదే కావచ్చు. చేద్దాం. వాళ్ళు हेलो, వాళ్ళు వాళ్ళు कौन बोल रहा है? వాళ్ళు మోనిక బోల్ బోల్. आप मोनिका हैं? మోనిక కోడలు బోల్ బోల్. आप पागल है क्या? పాగలు కాదు, మోనిక బోల్. పాగల్ మోనిక బోల్ బోల్. మోనిక रॉन्ग नंबर. రాంగ్ నెంబర్, బోల్ మోనిక. హలో వాళ్ళు మోనిక ఫోన్ ఆన్కి ఇచ్చింది. బోల్ అంటాడు, బోల్ అంటే మళ్ళీ బోలడు. ఇంకోటికన్నా పోయింది ఏంది నెంబరు. ఇంకా మోనికకు పైసలు బాగుంటాయి. నన్ను అసిస్టెంట్ని పెట్టుకున్నది కావచ్చు. ఈ హిందీలో మాట్లాడే అసిస్టెంట్ అవసరమా దీనికి? తెలుగులో మాట్లాడే అసిస్టెంట్ అయితే మంచిగా అత్తయ్య అని అంటుందని నేను అనుకుంటే ఆడెవడో బోల్ అనబట్టే దీనికి చేద్దాం. ఇంకా పోరానికి వేసి అడగన్నా మళ్ళా. ఇదైతే కలిపి చూద్దాం. కలవకపోతే ఆ పోరానికి వేస్తా, ఆఫీస్లో పోరానికి. వాళ్ళు आप कौन है? कई को फोन कर रहे बार बार? पुलिस स्टेशन में रख लूंगा कंप्लीट. హలో, రాంగ్ నెంబరు. అయ్యవ్వో, పోలీస్ స్టేషన్ అనబట్టే. మా ఆయనకు తెలిస్తే ఆయనతో నన్ను నిజంగానే పోలీస్ స్టేషన్లో వారెత్తాడు. బాబు, ఈ పోరు పోయింది నంబరు. ఈ ఆఫీస్లో పోరానికి వేసి అడిగింది నయ్యం. ఎత్తి మునుగడు ఈడొకడు. వాళ్ళు हेलो मैडम. ఎంతసేపటికి ఎత్తుతావు? మేడం ఫోన్ చేస్తాందని కొంచెం కూడా లేదు నీకు. ఏ లేదు మేడం, కొంచెం వేరే కాల్లో ఉండే. ఏంటి మేడం చెప్పండి. నేను మొన్న వేసినప్పుడు మోనిక నంబర్ ఇమ్మన్నా. అవును మేడం, నేను పంపించానుగా. ఏ పోరాన్ని పోయిలా పెడితే ఏ నెంబర్ ఇచ్చినావు నువ్వు? కరెక్ట్ నెంబర్ ఇచ్చినా కదా మేడం, మొన్న కూడా సరే అన్నారు. ఈ మొఖంలో చెప్పు నడబెట్ట. ఏం నెంబర్ అది? ఫోన్ చేసినప్పుడల్లా ఆడెవడో బోల అంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటాడు. లేదు మేడం, మీరు ఇంకెవరికి వేసిండ్రో, నేను కరెక్ట్ నెంబరే పంపించిన. మళ్ళీ పంపి.
రోగంపై అడిగాను. పంపిస్తా మేడం, పంపిస్తా. కరెస్ట్ పంపలేదనుకో నిన్ను పోలీస్ స్టేషన్లో వారెత్తా. తింటానవా? పంపించిన మేడం, చూసుకోండి. అది గిట్ట దాని నెంబర్ రాలేదనుకో నా కొడుకు చెప్పి నిన్ను ఆఫీస్లోకి వెళ్ళి వీక్ పారెత్తా. అయ్యో అట్లా వేయకుండా మేడం, ఒకసారి వేసి చూడండి. కలవకపోతే మళ్ళీ వేయండి నాకు. మళ్ళీ ఎత్తాడట ఇంకోడు. మేడం అంటే భయం లేదు మానలేదు ఇంకి. గిదన్న మా కోడలు పోరుదో నంబరు, ఇంకోళ్ళదన్నను. ఈ పోరవతి ఎంతసేపు ఎత్తుతానలేదు. హలో అత్తయ్య గారు. గిది గిది మోనిక నంబరు. ఆగే పోరి పొయ్యి వేసుకుంటా. లౌడ్ స్పీకర్ పెట్టిన మాట్లాడే. అత్తయ్య గారు. ఆగాగు ఫీడింగ్ వేసుకుంటా అన్న. నీ పెళ్ళింగ్ చెప్పు. మోనిక అంటే మా కొత్త మిత్తమో నాకు కూడా ఇత్తని కాకేమిచ్చుడే. కాకి ఏమి ఇవ్వద్దు అత్తయ్య, ఏమి ఇవ్వకండి. ఏమి ఇవ్వద్దా మోనిక? ఇది చేసుకున్నారా అత్తయ్య గారు? ఆగు బ్లాంకెట్లా కోడలని పెడతాను. బ్లాంకెట్లో కోడలా? అదే గిట్ట పెట్టారా డబ్బాలు బ్లాంకెట్లు. బ్రాకెట్ సరే గదే బ్రాకెటో జాకెటో. కాకు తన దీర్ఘమిత్తేకో డా లాకొమిత్తెలు కోడలు. అయిపోయింది అత్తయ్య గారు. ఆగే నీకు ఆగుతలేదానే? నా ముద్దుల కోడలని రాద్దామనుకుంటి, మర్చిపోయి అట్టి కోడలని రాత్తి. కర్మరా బాబు. ఏందే? ఏం లేదు అత్తయ్య గారు, మీ మనసులో ఉంటే చాలు ముద్దుల కోడలని. ఫోన్లో ఎందుకు అత్తయ్య గారు? కదనే కరెస్టే నువ్వు చెప్పేది. ఫోన్లో ఎందుకే? లౌడింగ్ తీసేస్తానా? వట్టిగా మాట్లాడే లౌడ్ స్పీకర్ తీస్తానా? వింటున్నావానే? తీసేస్తానా స్పీకర్లు? మెల్ల మాట్లాడు. అత్తయ్య తీసేయండి. వాళ్ళు అత్తయ్య గారు మోనిక నా ముద్దుల కోడలు. ఎప్పుడు వస్తారు అత్తయ్య గారు? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నా కోడలు నన్ను కూడా నాకు చూడబుద్ధి అవుతుంది. మరి ఎప్పుడు వస్తారు? అయ్యా వచ్చినగానే నేను నిన్ననే అత్తి. అవునా అత్తయ్య గారు? వచ్చేసారా? వచ్చినా. నువ్వు వచ్చినవాట కానీ లక్ష్మి చెప్పింది. వచ్చాను కానీ ఏం లాభం అత్తయ్య గారు, మీరు ఇంట్లో లేనే లేరు. అయ్యా ఇప్పుడు వచ్చిందే, ఇప్పుడు వస్తావా మరి? ఎలా రాగలను అత్తయ్య గారు? మావయ్య గారు ఏమంటారు? అంటాడు ఏదోటి. నువ్వు అంత మంచిగా మామయ్య గారు అని పిలిచినా అంటాడు. నేను ఎంత మంచిగా ఏమండి అని పిలిచినా నన్ను అంటాడు ఏదోటి. మరి నా రాజు ఎప్పుడు వస్తాడు అత్తయ్య గారు? వచ్చాడా? అయ్యో నీకు ఎంత ప్రేమ ఉన్నదే రాజు మీద, రానన్నలేడు. మరి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో నాకేమో బెంగ తీలుతుందని చెప్పిన. మరి ఇవాళ ఎట్లా నేసి ఫోన్ కలిపి మాట్లాడతాను తోటి రప్పిస్తా. ఆ పని తొందరగా చేయండి అత్తయ్య గారు, నేనేమైపోతానో ఏంటో. నువ్వేం పిక్కర పడకు, నేను ఆ నెట్లో అన్న రప్పిస్తా రేపేళ్ళ నుండి. నేను నీకు చీర కొన్నానే 1,20,000. ఏంటత్తయ్య? చీర 1,20,000 పెట్టి కొన్నా. ఆడు ఫస్ట్ 1,75,000 అన్నాడు. డిస్కౌంట్ ఇచ్చిండు. డిస్కౌంట్లో మనకు 1,20,000 పడ్డది. నీ బాగుందా? ఏందే? నీకు బాగుందా అత్తయ్య అని అడుగుతున్నాను. మంచిగున్నది కాబట్టి కొన్నానే, నీకు మంచిగా ఉంటుంది. ఎందుకు అత్తయ్య గారు? ఇప్పటికీ నాన్న చాలా చీరలు కొన్నాడు. అన్ని 1,00,000, 2,00,000, 3,00,000. అన్ని కాస్ట్లీగా కొనుక్కోవాలి మరి మనం. అన్నీ అలాగే ఉండిపోయాయి. రాజుని పెళ్లి చేసుకుంటేనే కదా చీరలు కట్టుకునేది. మరి ఎట్లనే వేసి దాన్ని వెళ్ళకూడదామే. నువ్వు తొందర రావచ్చు మన ఇంటికి. ఏం చేద్దాం చెప్పు? ఫోన్లో వద్దు అత్తయ్య గారు, మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. మరి ఎట్లా? నువ్వు ఇంటికి వస్తేనేమో వీళ్ళందరూ ఏమన్నా అంటారన్న పడుతుంది. ఏం చేసుడు? మీరే రండి అత్తయ్య గారు, మీకు కారు ఉంది, డ్రైవర్ కూడా ఉన్నాడు కదా. నేను రావన్నా? రండి అత్తయ్య గారు, నేను ఒక హోటల్ అడ్రస్ పంపిస్తాను వాట్సాప్లో, అక్కడికి వచ్చేసేయండి. సరే అత్త. అన్నదిందమ్మా అని
డిన్నర్ అక్కడే చేసేద్దాం. మరి నేనే కడతా బిల్లు, నువ్వు కడతా అనద్దు. ఎందుకు అత్తయ్య గారు, నేను కడతాను. అట్లా అంటే నేను రాని చెప్తాను, నేను హట్టు, నేను అలుగుతా, బొంగమూతి పెట్టుకుంటా. అత్తయ్య నేనే కడతా బిల్లు, అట్లా అంటేనే అత్త. సో స్వీట్ ఆఫ్ యూ అత్తయ్య. సరే మీరే రండి, మీరే కట్టండి. బంగారు కోడలు మోనిక. సరేనే, వాళ్ళ డోర్ కొడతాండ్రు. ఏంటత్తయ్య డోర్ కొడుతున్నారే? నేను లోపల డోర్ పెట్టుకొని మాట్లాడతాన్నా. వంకులు కావచ్చు, తీస్తాగు. బాయ్ మరి. బాయ్ బాయ్, వెళ్ళండి అత్తయ్య. మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరికి డౌట్ రానివ్వకండి. సరే సరే. నేనే కావచ్చు, పోను. ఆగుతాననే లేడు. ఆగు ఆగో. హలో కార్తీక్. హలో రాజ్, ఏంట్రా ఇంత ప్రొద్దున్నే కాల్ చేసావు? అంతా ఓకేనా? ఓకేరా, నేను వచ్చేస్తున్నాను రా. వాట్? ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాను. ఏంట్రా నీకేమైనా మెంటలా? అప్పుడప్పుడు బ్రెయిన్లో పురుగు మెసులుతుందా ఏంటి? ఊరికే ఏదో ఒకటి మార్చుతావు డెసిషన్స్. అరే ఎందుకు కోపడతావురా? మరేంట్రా 1 month అయినా అక్కడే ఉండమని చెప్పానుగా. ఇంకా ఎన్ని రోజులురా? ఓ 10 days అయితే అయిపోతుంది 1 month. మరి ఇప్పుడు ఎందుకంత ఆత్రం? ఆఫీస్ ఇక్కడ నేను చూసుకుంటున్నానుగా. అరే నేను చెప్పేది వినరా ఫస్ట్. నువ్వు అసలు నాకు వాల్యూ ఇవ్వవారా? నేను ఏది చెప్పినా అసలు నీకు కొంచెం కూడా ఇష్టం ఉండదు కదా. కార్తీక్, నేను ఎప్పుడైనా నువ్వు చెప్పిన దానికి నో చెప్పానారా? మరేంట్రా నువ్వు? అసలే ఇక్కడ నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో తెలుసా? అందుకే వస్తానంటున్నాను రా. ఎన్ని రోజులు నీ పైన అంత బర్డెన్? అసలే కోమలి కూడా ప్రెగ్నెంట్. అరే నువ్వు వస్తే నాకు టెన్షన్స్ ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ అవ్వవు, అర్థమవుతుందా? స్వాతికి వాళ్ళ అమ్మని చూడాలనిపిస్తోందట్రా. ఏడ్చింది నిన్న. అయితే బుక్ చేసేస్తావా ఫ్లైట్ టికెట్స్ నన్ను అడగకముందే? అరే నేను తనని మరీ అంత ఇబ్బంది పెట్టలేనురా. స్వాతి ఏది చెప్తే అదే. చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీని విడిచిపెట్టి ఎప్పుడూ లేదంటరా. ఒక్కటేసారి ఇన్ని రోజులు దూరంగా ఉంటే తను ఫీల్ అవుతోందిరా. తనకు నేను మాటిచ్చాను వెళ్దామని. మాటను తీసి మడిచి నీ జేబులోనే పెట్టుకో. మరి ఏం మాట్లాడుతున్నావురా? ఏం చూసుకుంటున్నావురా మరి చెల్లెమ్మని? వాళ్ళ అమ్మని కూడా మరిపించలేవా? కార్తీక్, నేను మళ్ళీ ఫోన్ చేస్తానురా, పెట్టేయ్. వీడైతే వీడు అనుకున్నదే కావాలి ఫస్ట్. డాడ్ అంతే, వీడు అంతే. నేను చెప్పేదైతే ఎవ్వరు వినరు. వెళ్తే టెన్షన్స్ ఎక్కువైతాయట. వాడి మొహం ఏదో ఒకటి ఇలానే చెప్తాడు వాడు. వెళ్తే అన్నీ సెట్ అవుతాయి. అంకుల్. కార్తీక్, ఏంట్రా ఇప్పుడొచ్చావు? వీడేంటి అంకుల్? ఏమైందిరా? రాజా? వాడే అంకుల్, ఇంకేవాడు మన ఇంత టెన్షన్ పెట్టేది. ఏమైందిరా? నాకైతే నువ్వేది చెప్పాలనుకున్నా టెన్షన్ అవుతోంది. టెన్షన్ ఏం పడకండి అంకుల్, కూల్గా ఉండండి. మరి ఏమైంది? వాడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాడంట, వస్తాడంట. అయ్యగారు వేణీళ్ళు పెట్టాను, తెమ్మంటారా? అంకుల్ ఫస్ట్ ఆ పనమ్మాయిని ఎక్కడికైనా పంపించండి. లక్ష్మి, బయటికి వెళ్ళి షాప్లో 2 కొబ్బరికాయలు కొనుక్కోనరా. కొబ్బరికాయలు ఉన్నాయా అయ్యగారు? లేదు లేదు, ఇప్పుడే ఫ్రెష్గా కావాలి. 2 తీసుకోనరా. మహేష్ని పంపించకు, నువ్వే తీసుకురా. అలాగే అయ్యగారు. తొందర. ఈ కార్తీక్ గారు కావాలని నన్ను బయట పంపిస్తున్నట్టున్నాడు. వెళ్ళావా? వెళ్తున్నాను అయ్యగారు. అంకుల్ తనని అస్సలు ఎంకరేజ్ చేయకండి. మీరు తనని గమనించారా? మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా తను వస్తుంది. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. తీసేద్దామా దాన్ని? చూద్దాం అంకుల్. ఏమన్నావు? రాజ్ వస్తున్నాడా? అవును అంకుల్, 4 రోజులు అక్కడే ఉండమన్నానా, సరే అన్నాడు. సడన్గా ఏమైందో నిన్న కూడా చెప్పలేదు నాకు. ఇప్పుడు చెప్తున్నాడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను, వస్తున్నానని. వాడికి ఏమైందిరా? ఏమైనా గొడవ పడ్డారా ఇద్దరు? లేదు అంకుల్, నేను అదే అనుకున్నాను. వాడు అలా అనగానే నా గుండె 100 ముక్కలైనట్టు అనిపించింది. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అంకుల్. మరి ఏమైంది వాడికి? 1 నెల రోజులు కూడా స్వాతి కోసం కేటాయించలేడా? స్వాతియే వెళ్దామందంట అంకుల్. స్వాతియా? అవును అంకుల్, వాళ్ళ అమ్మని చూడాలనిపిస్తోందని చెప్పిందంట. వీడు సరే అన్నాడంట. అరే,
చెల్లెమ్మ ఫోన్స్ కూడా చేస్తుంది, కానీ మనం చెల్లెమ్మకి ఎలా చెప్పగలం? మీ చెల్లెలు స్వాతిని రమ్మని చెప్పిందా? అదెందుకు అట్లా చెప్తుందిరా? చెప్పది. నా చెల్లి నాకు చెప్పకుండా ఏది చేయదురా. జీవితంలో అది చెప్పకుండా చేసింది ఒకే ఒక తప్పురా, ప్రేమించి పెళ్లి చేసుకోవడం. అంతకు మించి ఏది కూడా నా దగ్గర దాయలేదు ఇంతవరకు. మరి ఏం చేద్దాం అంకుల్? మరి వాడికి మౌనిక గురించి చెప్దామా? చెప్తే ఏమంటాడు? మొండోడు, అదేం చేసుకుంటే నాకేంటి అని వస్తాడు. వాడికి ఇవన్నీ టార్చర్లు ఎందుకనే కదా అంకుల్ నేను 1 నెల అక్కడే ఉండు అని మర్చిపోమన్నాను. ఇక్కడికి వస్తే అది మైండ్ని ఎలా తయారు చేస్తుందో నాకే భయం వేస్తుంది. అవునరా, తనని చూసిన గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది వాడికి. లేదు అంకుల్, ఎలాగైనా సరే వాడిని అక్కడే ఉంచాలి. బోర్ కొడితే ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళమందాం. ఇక్కడ ప్రాబ్లం అది కాదు కదరా, స్వాతి కదా. మీ చెల్లికి చెప్తే స్వాతికి ఫోన్ చేసి చెప్తుంది కదా అంకుల్. ఏమని చెప్తావురా? మౌనిక గురించి అసలు ఆ విషయాన్ని చెల్లి దగ్గర ఎలా మాట్లాడను? రాజ్ ఇలా ఇంకొకరిని ప్రేమించాడన్నాక కూడా నేను పెళ్లి చేశానంటే బాధపడుతుందిరా. నేను మాట్లాడతాను అంకుల్ తనతోని, మీరు టెన్షన్ తీసుకోకండి. ఒకసారి మీ చెల్లిని పిలవండి అంకుల్. చెల్లెమ్మా, చెల్లెమ్మా. అన్నయ్య వస్తున్నాను. ఏంటన్నయ్య పిలిచావా? కార్తీక్, పిలిచాను చెల్లెమ్మా, కూర్చో. ఏమైందన్నయ్య? ఆంటీ ఎక్కడుంది అంకుల్? అది ఇంకా లేవలేదు, నువ్వు మాట్లాడు, నేను అది ఎక్కడుందో చూస్తాను. కార్తీక్ నీతో ఏదో విషయం మాట్లాడాలంటున్నాడమ్మా. నేను ఇప్పుడే వస్తాను, ఒక చిన్న పని ఉంది. అలాగే అన్నయ్య. ఏమైంది కార్తీక్? అమ్మా, నీకో విషయం చెప్తాను, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఏ విషయం? దేని గురించి మాట్లాడుతున్నావు కార్తీక్? అది అది మీ అల్లుడు రాజ్ గురించి. నా అల్లుడు బంగారం కదా కార్తీక్, అల్లుడు గురించి నాకు తెలుసు. బా, ఈ ముసల్దాన్ టార్చర్ భరించలేకపోతున్నాను విరాజ్. అలా అంటే ఎలా? మీ అత్తగారు కదా. దాని మాట, దాని బిహేవియర్, వామిటింగ్ వస్తుంది నాకు. రాజా ఆమె కడుపులో ఎలా పుట్టాడో ఏంటో. బేబ్, కూల్. ఇప్పుడు తన వల్లే నువ్వు కోటీశ్వరరాలివి కాబోతున్నావు. గుర్తుపెట్టుకో, తనతో మాత్రం రూడ్గా అస్సలు మాట్లాడకు. ఎంత బాగా మాట్లాడాలంటే ఆమెను ఇంప్రెస్ చేసేయాలి నువ్వు. ఆ ఇంప్రెసింగ్ గురించి నాకు చెప్పకు విరాజ్. ఆల్రెడీ అత్తయ్య గారు అని పిలిచి పిలిచి చచ్చిపోతున్నాను. ఆల్రెడీ ఇంప్రెస్ అయిపోయింది నాకు. కోడళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలని ఫిక్స్ అయింది. మరి ఇంకేంటి, బాగానే మాట్లాడుతున్నావుగా, అలాగే మేనేజ్ చెయ్యి. ఒక్క విషయం చెప్పడానికి గంట మాట్లాడుతుంది. నా టైం అంతా వేస్ట్ చేస్తుంది. అరే, ఆ మాత్రం టైం పెట్టలేవా? ఫోన్లోనేగా మాట్లాడేది. ఇప్పుడు బయట కలుద్దామని చెప్పాను. ఆ కొత్త కోడల్ని బయట గెంటేయడానికి ప్లాన్ వేద్దామని చెప్పింది తానే. ఇంకేంటి, మనకి మట్టి అసలే అంటుకోదు. 1,20,000. 1,20,000 ఎక్కడున్నాయి? 1,20,000 పెట్టి చీర కొందంట నాకు. 1,20,000 చీర? అంత కాస్ట్లీదా? ఎందుకు? ఎందుకేంటి, నేను కాస్ట్లీ కోడలనని నాకు 1,20,000 చీర కొన్నా అని చెప్తోంది. మెంటల్ది. ఆ 1,20,000 నాకు ఇస్తే అయిపోయేదిగా. చీర ఎందుకు కొన్నదో ఏమో. తీసుకో, అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి. మళ్ళీ ఎప్పుడైనా ఆ చీర కట్టుకొని రమ్మందనుకో, అప్పుడు ఉంటుంది మనకు సినిమా. ఓ షిట్. చీర నమ్ముదాం అది ఇదని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అమ్మో, అలా చేయొద్దు. మరి ఇంకేంటి, అత్త కోడలు ఇద్దరు కలిసి దాన్ని గెంటేయండి ఇంట్లో నుంచి. అదేంటి, నువ్వు రావా? నేనెందుకు, ఎవరికైనా తెలిస్తే మన గురించి? నువ్వు రాకపోతే అస్సలు వెళ్ళను. దాని టార్చర్ భరించడం నా వల్ల కాదు. సరే, నేను వస్తాను, కానీ కేవలం తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే వస్తాను. రాజ్ని కలవడానికి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి, అర్థమవుతోందా? రాజ్ దగ్గరికి నిన్నెందుకు తీసుకెళ్తాను? నిన్ను చూస్తేనే వాడికి కోపం. మరెప్పుడు కలుద్దామంది తను? ఎక్కడైనా హోటల్లో కలుద్దాం ఆంటీ అని చెప్పాను. మన ఇంట్లో కలిసిన రిస్కే కదా. హోటల్ ఎందుకు చెప్పావు? పైసలు బొక్క. నీకు అట్లాంటి భయాలు ఏం అవసరం లేదు.
బిల్లు కూడా నేనే కట్టుకుంటా అని ముందే మాట తీసుకుంది. మంచెత్తనే పట్టినావు. నా స్వీట్ హార్ట్ ఎంత బాగా పడుకుందో. పడుకున్నప్పుడు చూసినా ఎంత ముద్దొస్తుందో. వీడు మళ్ళీ కాల్ చేస్తానన్నాడు, ఇంకా చేయట్లేదు. డాడీ వీడు ఇద్దరు కలిసి ఏం ప్లాన్ వేస్తున్నారో ఏమో. నాకు ఇంకా స్వాతితో టైం స్పెండ్ చేయాలని ఉంది. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇంకా 20 రోజులన్నా పడుతుంది. కానీ స్వాతిని నేను ఇబ్బంది పెట్టలేను. పాపం ఇన్ని రోజులు నాకు చెప్పకుండా దాచిపెట్టింది. అత్తని ఎంతగా మిస్ అవుతుందో స్వాతి. ఎవరేమన్నా నేను నిన్ను తీసుకెళ్తాను స్వాతి. మనం వెళ్దామంతే.